కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అసెంబ్లీ సెషన్స్ లో ప్రభుత్వానికి ఈరోజు ఎజెండా ఏంటి? ఈరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే గత ప్రభుత్వం కరెంటు శాఖకు సంబంధించి వరకు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎంత అప్పు చూపించింది, ఎక్కడెక్కడ అసెట్స్ సృష్టించిందనే అంశంపై అధికార పార్టీ ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు కరెంటు కోసం అప్పులు చేసింది, ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 86 కోట్లకు పైగా కూడా కరెంటుపై గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన చూపించినట్టుగా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 12 కోట్ల వరకే ఉన్న ఎలక్ట్రిసిటీ అప్పులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చేసిన అప్పులన్నీ, అసెట్స్ అన్ని ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 10 ఏళ్లలో కొత్త పవర్ ప్రాజెక్టును తీసుకురాలేకపోయారు, యాదాద్రి పైన ఎంత పవర్ ప్రాజెక్ట్ పైన ఎంత వీళ్ళు అప్పు చేశారు, అప్పులు చేసిన దాంట్లో ఇతర రాష్ట్రాల నుంచి కొన్న ఎలక్ట్రిసిటీకి సంబంధించి రేట్ ఎంత వీళ్ళు కొనుగోలు చేశారు అనే అంశంపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి వరకు రాష్ట్రం మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన లెక్కను చూశారు. కానీ ప్రధాన పాత్ర పోయింది అంటే కరెంటును విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు విషయంలో చాలా అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. కరెంటును మేము నిరంతరాయంగా ఇచ్చాము, ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా రాష్ట్రం అంతా కూడా 24 గంటల కరెంటు ఇచ్చామనే అంశం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఎంత అప్పు చేశారు, ఎంతవరకు రైతులకు వీరు ఇవ్వగలిగారు, ఎన్ని గంటల విద్యుత్ ఇచ్చారనే అంశంపై కూడా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సభలో తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా కరెంటు విషయంలో పదే గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చేసింది, ఎంత అప్పు చేసింది, ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు, మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కరెంటు ఎంత దొరికింది, ఒక యూనిట్కి రేట్ ఎంత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత రేటు పెట్టి కోరింది, దీంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎక్కడ చేయిలు మారిన అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత బీఆర్ఎస్